जय हिंद कमांडोस, जय हिंद. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, మనము ఈరోజు జూన్ 4న జరిగిన జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ మనం వచ్చేసి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో వచ్చేసి నువ్వు ట్రేడ్స్మెన్ ప్రిపేర్ అయినా నీకు యూస్ఫుల్లే, నువ్వు అగ్నివీర్ టెక్నికల్కి ప్రిపేర్ అయినా యూస్ఫుల్లే, నువ్వు జీడీకి ప్రిపేర్ అయినా యూస్ఫుల్లే. ఎందుకంటే చూసుకోండి, ప్రతి ఎగ్జామ్లో ఆర్మీ సంబంధించిన ప్రతి ఎగ్జామ్లో జనరల్ నాలెడ్జ్ అడుగుతారు అండ్ మీకు జనరల్ సైన్స్ అడుగుతారు. ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్లే. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియో చూడండి. ఎందుకంటే చాలా కష్టపడి నేను ఈరోజు అడిగిన క్వశ్చన్స్ చాలా కష్టపడి మీకు 1 డేలో మీ దగ్గర పెడుతున్నంటే దానికి చాలా కష్టం ఉంటుంది. నా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోట్స్ కావాలంటే నోట్స్ మరి నేను ఇస్తున్నా. ఈరోజు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి నోట్స్ మరి ఇస్తున్నాను. అందుకోసం మీరందరూ మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. యాడ్ ఉంటుంది బ్రో లింక్ అంటే నా ఇన్స్టాగ్రామ్ బయోలోనే ఉంటుంది లింక్, లేదా ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో. చూసుకోండి, మనము జూన్ 4 సంబంధించిన మనము క్వశ్చన్స్ వచ్చేసి డిస్కస్ చేసుకుందాం. జనరల్ నాలెడ్జ్ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే, మున్సిపాలిటీ ఈజ్ అండర్ హూజ్ అథారిటీ. ఏదైతే మనకు మున్సిపాలిటీ ఉంటుందో ఆ మున్సిపాలిటీకి మేనేజ్ చేసేది ఏ అథారిటీ అని వీడి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్. తర్వాత చూసుకోండి, విచ్ రివర్ ఈజ్ ఏ కాల్డ్ ది శారో ఆఫ్ బెంగాల్. ఏదైతే ఒక రివర్ ఉంటుందో దాని పేరు వచ్చేసి శారో ఆఫ్ బెంగాల్ అంటారు. ఆ రివర్ పేరు ఏమని వీడి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి కోసి వచ్చేసి శారో ఆఫ్ ది బెంగాల్ మరి అంటాము. తర్వాత ఈ క్వశ్చన్ పైన మీ రాబోయే షిఫ్ట్లో మీరు రాబోయే ఎగ్జామ్స్లో ఇలా క్వశ్చన్స్ రావచ్చు. ఏమంటే, దామోదర్ రివర్ ఇస్ ది శారో ఆఫ్ బెంగాల్ రావచ్చు. ఇలా ఒక క్వశ్చన్ రావచ్చు. శారో ఆఫ్ ది బెంగాల్ వచ్చేసి దామోదర్ రివర్ దేనికి శారో ఆఫ్ ది రివర్ అంటే బెంగాల్కి మరి అనుకోండి. శారో ఆఫ్ ది రివర్ బెంగాల్కి వచ్చేసి దామోదర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియా లార్జెస్ట్ రివర్ వచ్చేసి ఏది? గంగా. మన భారతదేశంలో అతి పొడవైన నది ఏమైనా ఉందంటే అది గంగా. అదే ప్రపంచంలో అత్యంత పొడవైన రివర్ అంటే అమెజాన్ వస్తుంది. ఈ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. తర్వాత ఏదైతే మన బ్రహ్మపుత్ర రివర్ ఉందో శారో ఆఫ్ ది అస్సాం అంటే బ్రహ్మపుత్ర రివర్. శారో ఆఫ్ ది అస్సాం అంటే ఇది బ్రహ్మపుత్ర రివర్. తర్వాత ఏదైతే బ్రహ్మపుత్ర రివర్ ఉందో ఆ రివర్ పైన ఒక రివర్ అండ్ ఐలాండ్ ఫామ్ అయింది. రివర్ అండ్ ఐలాండ్ అంటే ఐలాండ్స్ అంటే ఏమి? సముద్రాల్లో ఐలాండ్స్ ఫామ్ అవుతాయి. బట్ అలా కాకుండా ఏదైతే రివర్ ఉంటుందో రివర్ పైనగే ఐలాండ్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గోదావరి సైడ్ అంటే గోదావరి చుట్టుపక్కల కొన్ని విలేజెస్ ఉంటాయి. ఒక 300-400 ఇల్లులు చుట్టూ వాటర్ ఉంటాయి, చుట్టూ వాళ్ళకి రివర్ ఉంటుంది. అలాగే బ్రహ్మపుత్రలో మరి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ వచ్చేసి మాజులీ ఐలాండ్. ఇంకోటి చెప్పాలంటే దీని ఫ్యాక్ట్, మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద అయిన రివర్ అండ్ ఐలాండ్ మాజులీ ఐలాండ్స్. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే రివర్స్ గురించి, ఏదో నర్మదా రివర్ అండ్ తాప్తి రివర్స్ ఉన్నాయో ఇవి చాలా స్పెషాలిటీ. ఎందుకంటే మన టోటల్గా మీరు ఏ రివర్ అయినా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి చూసుకోండి, కృష్ణ చూసుకోండి, తుంగభద్ర చూసుకోండి, లేకుంటే కావేరి చూసుకోండి. అవన్నీ రివర్స్ వచ్చేసి మనకు వెస్ట్ నుండి ఫ్లో అయ్యి ఈస్ట్లో మన ఏదైతే బే ఆఫ్ బెంగాల్ ఉందో అక్కడ వచ్చేసి ఇవి వాటర్ని డిస్పోర్ట్స్ చేస్తాయి. బట్ నర్మదా అండ్ తాప్తి వచ్చేసి ఇవి వచ్చేసి ఈస్ట్ నుండి ఆరిజినేట్ అయ్యి వెస్ట్లో ఏదైతే అరేబియన్ సీ ఉందో అక్కడ వాళ్ళ వాటర్ని డిపాజిట్ చేస్తాయి. ఇంకోటి రివర్స్ గురించి చెప్పాలంటే ఏదైతే మనకు ఎడారి ఉందో రాజస్థాన్లో ఒకటే ఒక రివర్ వచ్చేసి ఫ్లో అవుతుంది. ఆ రివర్ వచ్చేసి చెప్పండి, ఆ రివర్ ఏదో కామెంట్లో చెప్పండి. అలాగా ఆ రివర్ వచ్చేసి లూని రివర్ చూసుకోండి. ఆ రివర్ వచ్చేసి ఏ రివర్ అంటే లూని రివర్ మనకు వచ్చేసి రాజస్థాన్లో ఫ్లో అవడం జరుగుతుంది. బట్ అది రన్ ఆఫ్ కచ్ దగ్గర పోయి
అక్కడ ఎండిపోతుంది. ఇంకోటి చెప్పాలంటే మన రాజస్థాన్లో వచ్చేసి ఓన్లీ ఒక కెనాల్ ఉంది. ఆ కెనాల్ వచ్చేసి ఇందిరాగాంధీ కెనాల్. ఇది గుర్తుపెట్టుకోండి రివర్స్ గురించి. ఈ రివర్స్ నుండి ఇక్కడ నుండి మీకు క్వశ్చన్స్ రావడానికి చాలా కాన్సెప్ట్ ఉంది. ఇంకోటి గోదావరి రివర్ వచ్చేసి దక్షిణ గంగా గోదావరిని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ మైన్ వాజ్ ది కోల్ ఫెస్ట్ ఫౌండెడ్ ఇన్ ది బెంగాల్ ఆర్ బిహార్. అంటే ఏదైతే కోల్ ఉందో ఫెస్ట్ ఫౌండ్ అయింది బెంగాల్ అండ్ బిహార్తో, అది ఏది అని అంటారు. ఆన్సర్ వచ్చేసి రాణిగంజ్ కోల్ ఫీల్డ్ వచ్చేసి ఫస్ట్ బీహార్ అండ్ బెంగాల్లో ఫామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కోల్ నుండి ఇలా అడిగాడు. తర్వాత కోల్ మైన్ గురించి ఇంకో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే కోల్ క్యాపిటల్ ఏదంటే జార్ఖండ్లో ఒక ఊరు ఉంటుంది, ధనాబాద్ అనేది ఒక ఊరు ఉంటుంది. అది కోల్ క్యాపిటల్ అంటారు ఇప్పుడు మన భారతదేశంలో. తర్వాత కాన్స్టిట్యూషన్ నుండి క్వశ్చన్ వచ్చింది. మరి కాన్స్టిట్యూషన్ నుండి క్వశ్చన్ వచ్చింది. నేను ఏదో ప్రీవియస్ ఇయర్లో ఏదైతే చెప్పానో మనకు పార్ట్స్ గురించి, ఆ పార్ట్స్ నుండే క్వశ్చన్ వచ్చింది. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కరెంట్లీ అంటే మన భారత రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్ 25 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఏం చేస్తున్నానంటే ఓవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్తా. మీకు 1-2 నిమిషాల్లో కాన్స్టిట్యూషన్ గురించి మొత్తం చెప్తా ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీకు ఈ ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తాయి. షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయినా దీని గురించి తగులుతుందని నాకు 100కి 100% ఉంది. చూసుకోండి. ఫస్ట్ మన భారత రాజ్యాంగానికి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయిపోయింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేని కమిటీకి సంబంధించింది? డ్రాఫ్టింగ్ కమిటీ. ఇది అయిపోయింది. డ్రాఫ్టింగ్ కమిటీలో ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. ఇది పాయింట్ అయిపోయింది. తర్వాత కాన్స్టిట్యూషన్ అంటే ఏమి? సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ని ఏమంటాము? కాన్స్టిట్యూషన్ అంటాము. ఇది ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన ఏదైతే ఒరిజినల్గా ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే రాజ్యాంగం రాసినారో మన అంబేద్కర్, అప్పుడు మనకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్ ఉన్నాయి ఒరిజినల్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 22 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 25 పార్ట్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఒరిజినల్గా వచ్చేసి 22 పార్ట్స్ ఉన్నాయి. తర్వాత ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఒరిజినల్గా అంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్గా చూసుకున్నాం. ఆర్టికల్స్ వచ్చేసి కరెంట్లో ఎన్ని ఉన్నాయో చెప్పడం ఇంపాసిబుల్, అది క్వశ్చన్ మరి రాదు. ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్గా 488 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది క్వశ్చన్ రాదు, స్కిప్ చేసేయండి. తర్వాత ఇది ఇంపార్టెంట్, కరెంట్లీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్ వచ్చింది. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 25 పార్ట్స్ ఉన్నాయి. తర్వాత కరెంట్లీ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇది అయిపోయింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, సౌల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నా ఆత్మ ఏదైనా ఉంది కాన్స్టిట్యూషన్లో అంటే అది ఆర్టికల్ 32. ఎందుకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32నే చెప్పారంటే రిట్స్. ఆర్టికల్ 32 ఏది? రిట్స్, ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12 ఏదైతే 34 ఉందో, దాంట్లో 35 ఉందో, దాంట్లో ఆర్టికల్ 32 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే అది నా సౌల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇది అయిపోయింది ఒక పార్ట్. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేస్తాం చూసుకోండి. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వచ్చేసి మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే 26 నవంబర్ 1949లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్కి ఫోర్స్కి డిఫరెంట్. ఎప్పుడు ఫోర్స్లో వచ్చిందంటే 26 జనవరి 1950లో ఫోర్స్లో వచ్చింది. ఏమి బ్రో ఫోర్స్కి అడాప్ట్కి డిఫరెన్స్ ఏదో చెప్పు బ్రో కొద్దిగంటే 1 మినిట్లో చెప్తా చూసుకోండి. అడాప్ట్ అంటే మన భారత రాజ్యాంగం 1946 నుండి 1949 వరకు మన భారతదేశానికి రాసే సమయం పట్టింది కదా. 2 years 11 months 18 days సమయం పట్టింది కదా. ఎప్పటికి ముగిసింది? అది 26 నవంబర్ 1949కి ముగిసింది. రాసడం అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయింది కదా, దాన్ని అడాప్ట్ అంటాము. ఎప్పుడు ఫోర్స్లో వచ్చింది, ఎప్పుడు చట్టంలో వచ్చిందంటే 26 జనవరి 1950లో అది ఏమొచ్చింది? చట్టంలో రావడం జరుగుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ యాక్ట్ 26 నవంబర్ 1949 గుర్తుపెట్టుకోండి. ఎన్ఫోర్స్ ఎప్పుడైందంటే
26 జనవరి 1950లో అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి. చూద్దాం. మన భారత రాజ్యాంగం కోసం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం కోసం ఎన్ని సంవత్సరాలు పెట్టింది, ఎన్ని డేస్ పెట్టింది, ఎన్ని మంత్స్ పెట్టింది, క్వశ్చన్ రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ఇది ఇంపార్టెంట్. 2 years 11 months 18 days మనకు సమయం పెట్టడం జరిగింది ఇండియా కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం రాయడం కోసం. మన భారత రాజ్యాంగం ఎలాంటిదంటే మన ప్రపంచంలోనే పెద్దది రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఇది అయిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా డెప్త్గా పడదాం. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ వచ్చేసి దీంట్లో ఏమైనా ఉన్నాయంటే, మీ ఆర్మీ ఎగ్జామ్లో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ఇవి 3 చాలా 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 మీకు ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ దీని గురించి 4 ఎస్ఎల్ క్వశ్చన్ వచ్చాడు, ఇప్పుడు మరి అడగచ్చు. ఫండమెంటల్స్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగంలో 3rd పార్ట్. ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ఎన్ని పార్ట్లో ఉంది? 25 పార్ట్స్లో ఉంది. అలాంటిదే మనకు ఈ ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్లో ఉన్నాయి? 3rd పార్ట్లో ఉన్నాయి. ఏ పార్ట్లో? 3rd పార్ట్లో. ఆర్టికల్స్ ఏవి అంటే ఫండమెంటల్ రైట్స్కి ఆర్టికల్ 12 to ఆర్టికల్ 35 వచ్చేసి మనకు ఫండమెంటల్ రైట్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లో మనకు ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అవి పేర్లు మీకు అవసరం లేదు. ఒరిజినల్గా వచ్చేసి 7 ఉండేవి. అంటే కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత ఎన్ని ఉన్నాయి? అప్పుడు ఒరిజినల్గా 7 ఉన్నాయి. బట్ ఇప్పుడు కరెంట్లీ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. అది 7ది ఏదైతే 7 ఉన్నాయో అది ఒక రిమూవ్ చేస్తాను కదా, ఆ రిమూవ్ చేసింది ఏది అంటే రైట్ టు ప్రాపర్టీ. అది ఆర్టికల్ ఏది అంటే క్వశ్చన్ వస్తే ఆర్టికల్ 31. తర్వాత ఎప్పుడు రిమూవ్ చేస్తాను అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు? 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనకు ఆ ఆర్టికల్ని ఏం చేసినారు? రిమూవ్ చేయడం జరిగింది. ఇది గుర్తు పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, డిపిఎస్పి స్టేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్ 36 to 51. ఇది అయిపోయింది. తర్వాత మనకు ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి ఇంకోటి డిపిఎస్పి కంటెంట్స్ పార్ట్ 4. డిపిఎస్సి దేంట్లో ఉంది? ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 12 to 35, ఇది పార్ట్ 3. దాని తర్వాతనే డిపిఎస్పి ఉంటాయి, అది పార్ట్ 4. ఆర్టికల్ 36 to 51. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఆర్టికల్ 51 ఎంత? ఆర్టికల్ 51 పార్ట్ 4A. ఏదైతే 51A ఉందో దాంట్లో పార్ట్ 4A వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. తర్వాత మనకు డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఇది వచ్చేసి చట్టాలు వచ్చేసి అది కాన్సెప్ట్ వచ్చేసి మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఎక్కడి నుండి తీసుకున్నాం? ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే మన అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. తర్వాత ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనము అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అదే ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి మనకు రష్యా నుండి మనము తీసుకోవడం జరిగింది. చూసుకోండి, డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి నాన్ జస్టిసబుల్. ఇది మనము కోర్టులో వెళ్ళి విచారణ చేయకూడదు, దీనికి రైట్ ఉండదు. బట్ ఫండమెంటల్ డ్యూటీస్కి వచ్చేసి జస్టిసబుల్. మనం వచ్చేసి ఆర్టికల్ 32కి మనకు వెళ్ళి మనము చెప్పచ్చు మన ఫండమెంటల్ రైట్స్ ఎవాల్యుయేట్ అవుతున్నాయని. ఇది అయిపోయింది. తర్వాత మినీ కాన్స్టిట్యూషన్ ఏమంటే ప్రియంబల్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. మినీ కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ 1976, ఇది చాలా ఇంపార్టెంట్. మినీ కాన్స్టిట్యూషన్ వచ్చేసి 42nd అమెండ్మెంట్ 1976 మనం ఏమంటాము? మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. ప్రియంబుల్ ఏమంటే సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏదైతే ఒక బుక్కి ఒక ఇండెక్స్ ఎట్లా ఉంటుందో అలాగే కాన్స్టిట్యూషన్కి ఇండెక్స్ ఏమి? ప్రియంబుల్. 42nd అమెండ్మెంట్ 1976. తర్వాత ప్రియంబుల్ ఏ రివల్యూషన్ ద్వారా వచ్చింది అంటే, ఇప్పుడు చూసుకోండి, మీరు ఏదైనా చూసుకోండి, ప్రతిదీ చూసుకోండి, ఏదో ఒక రివల్యూషన్ ద్వారా వచ్చి ఉంటుంది. అలాగే ప్రియంబుల్ ఏ రివల్యూషన్ ద్వారా వచ్చిందంటే ఆబ్జెక్టివ్ రివల్యూషన్. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఆబ్జెక్టివ్ రివల్యూషన్ని
జవహర్లాల్ నెహ్రూ గారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా ప్రవేశపెట్టారు ఆబ్జెక్టివ్ రివల్యూషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు నోట్స్ డీటెయిల్గా సెండ్ చేస్తాం. నా వీడియో చూసిన తర్వాత ఒకసారి రివిజన్ చేయండి. ఖచ్చితంగా చెప్తా చూడు, నేను చెప్పిన క్వశ్చన్స్ మీకు తగలేకుంటే అంతే. తర్వాత 42nd అమెండ్మెంట్ 1946. 42nd అమెండ్మెంట్లో 1906లో 3 ప్రియంబుల్స్ 3 వర్డ్స్ యాడ్ చేస్తున్నారు. అది సిస్ షార్ట్ కట్ సిస్టర్ లాగా, సిస్టర్ని షార్ట్ కట్ ఏమంటారు? సిస్ అంటాము. సర్మిజినిటీ, ఇంటెగ్రిటీ అండ్ సెక్యులర్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి వేర్ వాజ్ ది ఫస్ట్ సెక్షన్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిల్డ్. ఇప్పుడు ఐఎన్సీ ఉంది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అది ఫస్ట్ సెక్షన్ ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగింది. సింపుల్ ఆన్సర్. సో ఇప్పుడు మనము ఐఎన్సీ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఐఎన్సీ మీద ఇప్పటికే 3 సార్లు 2 సార్లు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు తెలుసుకుందాం. ఐఎన్సీ అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఎప్పుడు ఫార్మేషన్, ఇది ఎప్పుడు స్థాపించారంటే 28 డిసెంబర్ 1885లో స్థాపించారు. ఎప్పుడు? 28 డిసెంబర్ 1885లో స్థాపించారు. దీన్ని స్థాపించింది ఎవరంటే ఏఓ హోమ్ వచ్చేసి దీన్ని ఐఎన్సీని స్థాపించారు. తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఏదో ఒక పార్టీ ఏర్పడుతుందో ఒక ప్రెసిడెంట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, జనసేనకి ప్రెసిడెంట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఐఎన్సీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ, ఓమేష్ చంద్ర బెనర్జీ. గుర్తుపెట్టుకోండి, బెనర్జీ అని గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఇప్పుడు చూసుకోండి, ప్రతి పార్టీలో ఆడవాళ్ళకు హక్కులు ఉంటాయి. అలాగే మన భారతదేశంలో ఏదైతే ఫస్ట్ పార్టీ ఉందో ఐఎన్సీ, దాంట్లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే యానీ బేసెంట్. ఎవరు? యానీ బేసెంట్ వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్. ఆమె వచ్చేసి ఒక బ్రిటిష్ ఆమె. అలాగే మన భారతదేశంలో భారత బిడ్డ ఎవరైనా ఫస్ట్ ఐఎన్సీలో ప్రెసిడెంట్ అయినారంటే సరోజినీ నాయుడు. ఇది 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వాట్ ఈస్ ది టెన్యూర్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు టెన్యూర్ అంటే ఏమంటే పనికాలం. వైస్ ప్రెసిడెంట్ది ఎన్ని ఏళ్ళు ఈయనకి సర్వీస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూసుకోండి, ప్రతిలో చూసుకుంటే మీరు ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత 42 ఇయర్స్ సర్వీస్ చేస్తారు. అలాగే ప్రెసిడెంట్ టెన్యూర్ ఎన్ని కాలం లోపల ఈయన సర్వీస్ చేస్తుంటే 5 ఇయర్స్ ఈయనకు సర్వీస్ చేయడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మరి ఈయన ఏం చేయొచ్చు? రీఎలెక్టెడ్ అవ్వచ్చు. తర్వాత 5 ఇయర్స్ టెన్యూర్ ఎవరెక్కడ ఉంటుందంటే ప్రెసిడెంట్కి 5 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అన్నాడు, 5 ఇయర్స్ టెన్యూర్ ఆఫ్ ది వాట్ ఈస్ ది టెన్యూర్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చాడు. వైస్ ప్రెసిడెంట్ టెన్యూర్ ఎంత అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ నెక్స్ట్ టైం ఇవ్వచ్చు మీకు అంటే వాట్ ఈస్ ది టెన్యూర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా, అది మరి 5 ఇయర్స్. ప్రైమ్ మినిస్టర్కి 5 ఇయర్స్, ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 ఇయర్స్, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి 5 ఇయర్స్. తర్వాత ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను మీకు నోట్స్లో మరి నోట్ అని రాసిన, ఎవరైతే రాజ్యసభ వాళ్ళు ఉంటారో, రాజ్యసభ మెంబర్స్ ఉంటారో వీళ్ళకు టెన్యూర్ వచ్చేసి 6 ఇయర్స్. ఎవరైతే రాజ్యసభ వాళ్ళు ఉంటారో వీళ్ళకు టెన్యూర్ వచ్చేసి ఎంత అంటే 6 ఇయర్స్. చూసుకున్నాం, మనకు పార్లమెంట్లో టూ ఉంటాయి. పార్లమెంట్స్ వచ్చేసి 3 సిస్టమ్స్, ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ వచ్చేసి ఎంపీ, రాజ్యసభ ఎంపీ. అప్పర్ హౌస్ వచ్చేసి రాజ్యసభ, లోవర్ హౌస్ వచ్చేసి లోక్సభ. చూసుకుంటే లోక్సభ ఎంపీలు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటే 543 ఎంపీస్ ఉన్నారు. ఇది నోట్ చేసుకుని నేను మన నోట్స్లో రాయలే. 543 ఎంపీస్ ఉంటారు. తర్వాత చూసుకుంటే హయ్యెస్ట్ ఎంపీస్ కలిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్, అక్కడ 80 ఎంపీస్ ఉన్నారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది. ఎలాంటి కంటెంట్ ఉందంటే ఈ వీడియోలో ఎలాంటి కంటెంట్ ఉంది, చాలా ఒక్క క్వశ్చన్తో చాలా ఇండైరెక్ట్గా మీకు ఎలాగైతే క్వశ్చన్స్ అడుగుతారో ఆ విధంగానే నేను క్వశ్చన్ చూసుకున్నాను. ఇప్పుడు చూసుకోండి, హౌ మెనీ పార్ట్స్ అన్నాను. నేను టోటల్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పేస్తాను సింపుల్గా 3-4 మినిట్స్లో. అలాగే ప్రతి క్వశ్చన్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ తెలపండి. వేర్ వాజ్ ది ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. తర్వాత ఇన్ విచ్ వ్యాలీ ఈజ్ టీ కల్టివేటెడ్. ఎక్కడ టీ కల్టివేషన్ జరుగుతుందని క్వశ్చన్ అడిగాడు. అది వచ్చేసి బ్రహ్మపుత్ర వ్యాలీ. తర్వాత ఇది ఎక్కడంటే అస్సాం దగ్గర. టీ కల్టివేషన్ ఎక్కడ జరుగుతుందో ఎక్కువ అంటే
అస్సాంలో గుర్తుపెట్టుకోండి. అది వ్యాలీ వచ్చేసి బ్రహ్మపుత్ర. అస్సాంని ఏమంటాము? శారో ఆఫ్ ది అస్సాం ఏ రివరు? బ్రహ్మపుత్ర. తర్వాత ఇన్ విచ్ వ్యాలీ కాఫీ కల్టివేషన్ అంటే మన అరకు వ్యాలీ. ఇది అరకు వ్యాలీ. తర్వాత విచ్ రివర్ ఫార్మ్స్ ది వరల్డ్ లార్జెస్ట్ డెల్టా? నిన్న చెప్పా, గంగా బ్రహ్మపుత్ర రివర్. విచ్ రివర్ ఫార్మ్స్ లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్లోనే, ప్రపంచంలోనే మన గంగా బ్రహ్మపుత్ర రివర్స్ చాలా పెద్ద డెల్టాని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ షిఫ్ట్లో మీకు ఎలా క్వశ్చన్ రావచ్చు అంటే ఆ డెల్టా పేరు ఏమి? గంగా బ్రహ్మపుత్ర లార్జెస్ట్ డెల్టాని ఫామ్ చేస్తాయి. ఆ డెల్టా పేరు ఏమి చెప్పగలవా? ఆన్సర్ వచ్చేసి సుందర్బన్స్. గంగా బ్రహ్మపుత్ర వచ్చేసి ఒక లార్జ్ డెల్టాని ఫామ్ చేస్తాయి. ఆ డెల్టా పేరు వచ్చేసి సుందర్బన్స్. గుర్తుపెట్టుకోండి. వేర్ డిడ్ ది రివోల్ట్ 1857 ఫెస్ట్? అంటే ఏదైతే రివోల్ట్ ఉందో, సిపాయి మ్యూటినీ, ఏదైతే మనకు 1857లో ఒక రివోల్ట్ జరిగింది ఫెస్ట్ ఫ్రీడమ్ కోసం. ఆ రివోల్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ? ఫెస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీరట్ దగ్గర అది ఫెస్ట్ రివోల్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత రివోల్ట్ 1857ని దీన్ని ఏమంటారంటే సిపాయి మ్యూటినిటీ అంటారు. సిపాయి మ్యూటినిటీ అంటే ఏమంటే సిపాయిలు ఎవరైతే మంగల్ పాండే అని, ఇది స్టోరీ ఒకటి ఉందండి. ఆ స్టోరీ నీకు సింపుల్గా ఒక సెకండ్లో చెప్తా, ఒక 30 సెకండ్స్లో చెప్తా, చూసుకోండి. ఒక ఇండియన్ ఆర్మీ సంబంధించిన ఒక మనకి ఏదైతే జెడ్ఆర్ఓ ఉంటుందో అప్పుడు అలాగ ఒక యూనిట్ ఉంటుంది. అది అవసరం లేదు, మీకు పేరు చెప్తా, స్టోరీ చెప్తా. అది యూనిట్ ఉంది. ఆయన పేరు ఒక సోల్జర్ ఉంటుంది, ఆయన పేరు వచ్చేసి మంగల్ పాండే. వీళ్ళు వచ్చేసి బుద్ధిస్ట్ వాళ్ళు. వీళ్ళకు ఏదైతే అది పంది మాంసం ఒక కౌ ఉంటుందో అది కార్టేజ్ అది తీసి ఫైర్ చేయాలి. బట్ వీళ్ళు చేయకూడదు కదా, అందుకే నాన్ వెజ్ కదా, అందుకు చేయకూడదు. అంటే అక్కడ ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ ఏమంటారు? నువ్వు కాల్చాలి అంటే బ్రిటిష్ ఆఫీసర్స్ ఏం చేస్తావు? కాల్చాలి అంటున్నా కదా, మన మంగల్ పాండే ఎవరైతే సోల్జర్ ఉన్నారో బ్రిటిష్ వాళ్ళని కాల్ చేస్తారు. ఇది స్టోరీ మీద రివోల్ట్ వాళ్ళు ఏం చేసినారంటే, ఇప్పుడు కాల్ చేసినారు కదా మన ఆర్మీ ఆఫీసర్స్ని, బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్స్ని మన మంగల్ పాండేజీ, మన సోల్జర్జీ ఇద్దరిని కాల్చినాడు. అందుకు ఆ రివాల్ట్ కోసం మనకు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయనకు May 27న ఏమో ఉరి శిక్ష ఇవ్వడం జరిగింది. ఉరి శిక్ష ఇస్తే టోటల్గా ఒక మిడిల్ ఆఫ్ ది అందరు చూస్తుండగా ఆయనకు ఉరి శిక్ష ఇచ్చారు. అందుకే అప్పుడు ఆ మంగల్ పాండే ఆధారంగానే ఈ రివాల్ట్ స్టార్ట్ అయింది. అప్పటికి మన దేశం మొత్తం ఏకమత్తమై బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే అప్పుడే మనకు 1858లో 57లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఇది అవుట్ ఆఫ్ నెక్స్ట్ వదిలేండి. తర్వాత సైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వై డూ అర్త్ వార్మ్స్ కమ్ అవుట్ ది సాయిల్ డ్యూరింగ్ ది రైన్ఫాల్? అంటే మీరు చూసుకోండి, జనరల్ క్వశ్చన్. ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడినప్పుడు కొద్దిసేపటి తర్వాత అర్త్ వార్మ్స్ అర్త్ నుండి పైకి వస్తాయి. ఎందుకు పైకి వస్తాయి? డై టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, వాటర్, లోడ్ సాయిల్. అంటే వాటర్ వచ్చేసి సాయిల్లో ఉండడం వల్ల అర్త్ వార్మ్స్ మన భూమిపైకి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ లేయర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది మేకింగ్ సౌండ్ రూఫ్? మనకు ఒక లేయర్ ఉంటుంది, అది సౌండ్ కోసం మనం యూజ్ చేస్తాం. దాని లేయర్ పేరు ఏమంటే ఫైబర్ లేయర్. గుర్తుపెట్టుకోండి, ఫైబర్ లేయర్. తర్వాత విచ్ ఫుడ్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్? మనకు కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయంటే పల్సెస్లో ఉంటాయి, తర్వాత సోయాబీన్స్ గ్రెయిన్స్లో ఉంటాయి. తర్వాత విచ్ అండ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కెమికల్ చేంజ్ కోసం ఒక ఎగ్జాంపుల్ అంటే రోస్టింగ్ ఆఫ్ ఐరన్ చూసుకోండి. మీరు కొత్తగా ఏదైనా ఒక ఐరన్ తెచ్చుకోండి, ఒక రాడ్ తెచ్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది రోస్ట్ అయిపోతుంది. అందుకు అలా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్ ఉంది ఏమి కెమికల్ చేంజ్ కంటే రోస్టింగ్ ఆఫ్ ఐరన్ అని, రోస్టింగ్ ఆఫ్ ది ఐరన్ అని గుర్తుపెట్టుకోండి. విచ్ న్యూట్రిషన్ ప్రొవైడ్స్ హైయెస్ట్ ఎనర్జీ ఫర్ బాడీ? మనకు ఏది ఎక్కువ న్యూట్రిషన్ మన బాడీకి ప్రొవైడ్ చేస్తుందంటే అది ఫ్యాట్. ఏ మోషన్ దట్ చేంజెస్ విత్ టైం కాల్డ్? ఒక స్పీడ్ ఉంది, అది టైం వల్ల చేంజ్ అయిపోతుంది. దాన్ని ఏ మోషన్ అంటామంటే నాన్ యూనిఫామ్ మోషన్. బట్ ఒకవేళ స్పీడ్ అండ్ టైం ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ అంటే దాన్ని మనం ఏమంటే యూనిఫామ్ మోషన్. బట్ అది టైంతో చేంజ్ అయిపోతే దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటాము. తర్వాత బై విచ్ మెథడ్ ఇస్ వ్యాపరేషన్? ఏ మెథడ్తో వ్యాపరేషన్ అవుతుందంటే హీటింగ్ వల్ల.
హీటింగ్ వల్ల ఏమవుతుంది, వేపర్ అయిపోతుందట కదా, అలాగే గుర్తుపెట్టుకోండి. చూసుకోండి, మనకు ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్ అంటే ఐస్, లిక్విడ్ అంటే వాటర్, గ్యాస్ అంటే నార్మల్ పైకి వెళ్ళేది. అలాగా మీకు గ్యాస్ వచ్చేసి కనపడదు, అలాగా గుర్తుపెట్టుకోండి. మీ నార్మల్ లాంగ్వేజ్లో మీకు అండర్స్టాండ్ చేపిస్తున్నా. గ్యాస్ సాలిడ్ వచ్చేసి సాలిడ్ నుండి లిక్విడ్ అంటే ఐస్ నుండి వాటర్గా మారాలంటే మనకు ఏం చేస్తామంటే మెల్టింగ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక ఐస్ గడ్డ తీసుకోండి, ఒక ఐస్ తీసుకోండి. ఐస్ తీసుకున్న తర్వాత మీరు ఎండలో కానీ లేకుంటే బయట కానీ అది పెట్టేస్తే అది ఏమవుతుంది, మెల్ట్ అయిపోతుంది. ఐస్ నుండి వాటర్కి అంటే సాలిడ్ నుండి లిక్విడ్కి ఏ డిగ్రీలో మెల్ట్ అవుతుందంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర సాలిడ్ నుండి లిక్విడ్ అయిపోతుంది. ఎక్కడ 0 డిగ్రీ సెల్సియస్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత లిక్విడ్ నుండి గ్యాస్కి వెళ్తుంది కదా, దాన్ని ఏమంటారంటే వ్యాపరైజేషన్. ఏమంటారు, వ్యాపరైజేషన్ అంటారు. ఇది గుర్తుపెట్టుకుని రావచ్చు. విచ్ బ్లడ్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మన బాడీ నుండి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏ బ్లడ్ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటే ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. తర్వాత యూనిట్ ఆఫ్ కరెంట్కి యూనిట్ ఏమి, యాంపర్. దీనిపైన నీకు క్వశ్చన్ రావచ్చు. ఈ పైన క్వశ్చన్ రాలేకుంటే నాకు అడుగు, చెప్తా చూసుకోండి. ఎస్ఐ యూనిట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్. మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్స్ 7 ఉంటాయి. అది ఏదంటే లెంత్, మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లూమినస్ ఇంటెన్సిటీ. దీనిపైన 7 యూనిట్స్ పైన మీకు దాన్ని ఎస్ఐ యూనిట్ ఏమో రావచ్చు. లెంత్కి ఎస్ఐ యూనిట్ వచ్చేసి మీటర్. గుర్తుపెట్టుకుని నోట్స్ ఇస్తా, ఏం టెన్షన్ వద్దు. మాస్కి వచ్చేసి కేజీ, టైంకి వచ్చేసి టైంని దేన్ని కొలుస్తాం, సెకండ్స్లో. తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్కి వచ్చేసి క్వశ్చన్ వచ్చింది, యాంపియర్. టెంపరేచర్ వచ్చేసి దేనిలో టెంపరేచర్ దేనిలో కొలుస్తామంటే దాని ఎస్ఐ యూనిట్ ఏమంటే కెల్విన్. అది మరి ఎంత అంటే 0 కెల్విన్ ఈక్వల్ టు 293 కెల్విన్. అమౌంట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ వచ్చేసి మోల్. లూమినియస్ ఇంటెన్సిటీ వచ్చేసి క్యాండిలా, దీని ఎస్ఐ యూనిట్. తర్వాత అవి కాకుండా ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయా బ్రో మన ఎగ్జామ్స్కి వచ్చే, ఒక 3 ఉన్నాయి, అది చెప్తాను. ఫోర్స్కి యూనిట్ ఏదో కామెంట్లో వద్దు, నేనే చెప్తాను, న్యూటన్. వర్క్కి యూనిట్ ఏమి, జోల్. ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏమి, హెచ్జెడ్. తర్వాత సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఎంత సెర్చ్ చేసినా దొరకలేదు. మన థర్డ్ షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసి ఫ్రెండ్స్, నేను ఒక్క మాట చెప్తాను మీకోసం, చూసుకోండి. నేను సెర్చ్ చేసి మీకు ఆన్సర్స్ ఇస్తాను. అవి దొరకలేకుంటే మీరు బ్రో అవి లేదు ఇది లేదు అనేది, ఎందుకంటే చాలా కష్టపడి సెర్చ్ చేస్తా కదా, ఏం దొరికినా ఆ క్వశ్చన్ మీద మీకు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, అది మీకు చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి అంటే, నేను ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు నా ఫేస్ కానీ కొద్దిగా సగం కనపడకుంటే మీకు ఏమి ఇబ్బంది పడద్దండి. ఎందుకంటే మీకు నా వాయిస్తో సంబంధం అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అండ్ క్వశ్చన్తో సంబంధం. తర్వాత థర్డ్ షిఫ్ట్ వచ్చేసి సైన్స్. ఆబ్జెక్ట్ దట్ ఆక్యుపై స్పేస్ సెడ్ టు హ్యావ్. అంటే మనకు స్పేస్లో ఏదైతే కనబడుతుందో దాన్ని ఏమంటాము, వాల్యూమ్ అంటాము. వాల్యూమ్ అంటాము. కెమికల్ ఫార్ములా వాషింగ్ సోడా. కెమికల్ ఫార్ములా వచ్చేసి వాషింగ్ సోడాకి ఏమంటే Na2CO3 10H2O, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. చూసుకోండి, లేకుంటే Na2CO3 10H2O ఇచ్చేసి మీకు దీని ఫార్ములా కెమికల్ నేమ్ చెప్పమని మీకు అడగచ్చు. చూసుకోండి, సోడియం కార్బోనేట్ డీహైడ్రేట్ అలాగా. తర్వాత నెక్స్ట్ ఈ కెమికల్ ఫార్ములా కాకుండా నెక్స్ట్ కెమికల్ ఫార్ములా మరి మీకు అడగచ్చు. బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా చెప్పమంటే CaC2Cl2 కాల్షియం CaOCl2 కాల్షియం ఆక్సోక్లోరైడ్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరి అడగచ్చు. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సం చాలా ఇంపార్టెంట్. ఫార్ములా వచ్చేసి CaSO4 ఆఫ్ H2O. CaSO4 ఆఫ్ H2O వచ్చేసి కాల్షియం సల్ఫేట్ ఒక ఫార్ములా. తర్వాత మీకు జిప్సన్ ఫార్ములా మరి అడగవచ్చు. జిప్సన్ ఫార్ములా మరి మీకు ఏం చేయొచ్చు అంటే అడగచ్చు. దీని ఫార్ములా ఏమంటే CaSO4 2HFO. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఆఫ్ ఉంటుంది,
CaSO4 ఆఫ్ H2O ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. జిప్సన్ వచ్చేసి CaSO4 2H2O. కాల్షియం సల్ఫేట్ డిహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్. తర్వాత వాట్ నెసెసరీ ఫర్ ది ఎనర్జీ బాడీ. మనకు అవసరం లేదు నెసెసరీ ఏదైనా ఉందంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. జెమ్స్ లైక్ ఏదైతే మన జెమ్స్ ఉంటాయో, మనకి ఏదైతే మనకు లోపల ఏదైతే ఏమైనా మనం తిన్నప్పుడు బ్యాడ్గా ఏమైనా జెమ్స్ కానీ ఏమైనా వెళ్ళుంటాయి కదా, దాన్ని క్లీన్ చేసేది ఏమని క్వశ్చన్ అడిగాడు. అది వచ్చేసి HCl. HCl హైడ్రోక్లోరైడ్ యాసిడ్. ఇది గుర్తుపెట్టుకోండి. లేకుంటే మీకు HCl ఇచ్చేసి ఈ ఫుల్ ఫామ్ చెప్పమనొచ్చు. ఈ ఫామ్ల పేరు హైడ్రోక్లోరైడ్ యాసిడ్. తర్వాత ఇన్ వాట్ ఫామ్ వాటర్ స్టోర్ ఇన్సైడ్ ది బాడీ. మనకు ఏదైతే వాటర్ ఉంటుందో మన బాడీలో ఎలా స్టోర్ అయి ఉంటుంది, అది ఎలక్ట్రోలైట్స్గా మనకు బాడీలో మన వాటర్ వచ్చేసి స్టోర్ అయి ఉంటుంది. ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ప్రొడ్యూస్. మనకి ఏదైతే ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఉంటాయో, నేను చెప్పా సిస్టమ్ గురించి నేర్చుకోండి. ఆల్రెడీ చెప్పా కదా లాస్ట్ వీడియో, ఆ క్వశ్చన్ వచ్చింది చూసుకోండి. ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే మన యూరిన్ని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్స్క్రియేటరీ సిస్టమ్. నెర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, మన సంబంధించిన బ్రెయిన్ సంబంధించిన నెర్వస్ని హ్యాండిల్ చేస్తుంది. అలాగా స్మాల్ ఇంటెన్షన్ మనకి ఏదైతే స్మాల్ ఇంటెన్షన్ ఉంటుందో అది ఏం చేస్తుందంటే మన డైజెస్టివ్కి హెల్ప్ ఉంటుంది. ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ పర్సంటేజ్. మనకి ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో అట్మాస్ఫియర్లో ఎంత ప్రజెంట్ ఉంటుంది ఆక్సిజన్ వచ్చేసి అంటే 21%. ఎంత? 21% ఆక్సిజన్ ప్రెజెంట్ ఉంది. చూసుకోండి, నేను ఇప్పుడు చెప్పానో లేదో క్వశ్చన్ వచ్చేసింది. SI యూనిట్ టు మెజర్ టెంపరేచర్లో SI యూనిట్ ఏది మీకు నేను ఇంత ముందే ఇక్కడ చెప్పా. ఆన్సర్ కామెంట్లో తెలపండి. టెంపరేచర్ ఈక్వల్ టు ఆన్సర్ అని పెట్టి మీకు ఆన్సర్ ఏది ఉంటుందో అది చెప్పండి. విచ్ గ్లాండ్ ఈజ్ ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ది ఉమెన్ బాడీ. మనకి ఏదైతే గ్లాండ్ ఉంటుందో అది ఒక పెద్దది, మన బాడీలోనే ఒక పెద్ద గ్లాండ్ ఉంది. ఆ గ్లాండ్ పేరు వచ్చేసి లివర్. గుర్తుపెట్టుకోండి, ఇది లివర్. వాట్ ఈస్ ది రిక్వైర్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది స్మాల్ ప్లానెట్స్. ఏదైతే చెట్లు ఉంటాయో చెట్లు పెద్దవడానికి దానికి అవసరం ఏది? జనరల్ క్వశ్చనే కదా, ఆప్షన్ చదివితే అర్థం కాదు. ఒక చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, అవి చెట్లు వచ్చేసి పెద్దగా కావాలంటే ఏం కావాలి? దానికి వాటర్ కావాలి, న్యూట్రిషన్ కావాలి. అదే ఆన్సర్. తర్వాత GS గురించి డిస్కస్ చేసుకుందాం. విచ్ ఫండమెంటల్ రైట్ వాజ్ రిమూవ్డ్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇప్పుడే చెప్పా 1971లో ఒక ఫండమెంటల్ రైట్ని రిమూవ్ చేసినారు. ఒరిజినల్గా 7 ఉన్నాయి, ఇప్పుడు 6 ఉన్నాయి. అది వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ. నేను చెప్పిన క్వశ్చన్, దండి మార్చ్ ఇన్ 1930 హూ వాజ్ ది స్టార్టెడ్. దండి మార్చ్ 1930లో స్టార్ట్ అయింది కదా, దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? మహాత్మా గాంధీ. ఆపరేషన్ క్యాక్టస్ లాంచ్డ్ బై విచ్ కంట్రీ. ఆపరేషన్ క్యాక్టస్కి ఏ కంట్రీ వైపు ఈ ఆపరేషన్ లాంచ్ చేస్తారంటే మాల్దీవ్స్ క్రైసిస్ వచ్చినప్పుడు 1988లో లాంచ్ చేస్తారు. సైమన్ కమిషన్ వాజ్ అపోజ్డ్ బై విచ్ లీడర్. సైమన్ కమిషన్ని అపోజ్ చేసిన లీడర్ ఎవరైనా ఉన్నారా ఏమని వీడు వచ్చేసి క్వశ్చన్ అడగడం జరిగింది. అవును, ఎవరు అపోజ్ చేశారంటే లాలా లజపతి రాయ్. చూసుకోండి, లాలా లజపతి రాయ్ వచ్చేసి ఈయన ఒక పంజాబ్ స్టేట్ సంబంధించిన ఒక మనిషి సైమన్ కమిషన్ని వ్యతిరేకించారు. ఈయన లాలా లజపతి రాయ్ని ఏమంటారంటే ఈయన వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అంటే ఇప్పుడు ఏదైతే మనం మహాత్మా గాంధీజీ ఉన్నారో, వద్దు బాబు మాట్లాడి అడుక్కుందామని మన మహాత్మా గాంధీజీ ఉంటారు బ్రిటిష్ వాళ్ళతో. బట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ వచ్చేసి బాలా గంగాధర్ తిలక్ కానీ, లాలా లజపతి రాయ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, వాడికి ఏం చెప్పేది తీయండ్ర బండ్లని ఇలా చేసే వాళ్ళని ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అంటారు. ఈయన వచ్చేసి లాలా లజపతి రాయ్ని పంజాబీ కేసరి మరి అంటారు లాలా లజపతి రాయ్ని. బాలా గంగాధర్ తిలక్ గురించి చెప్పాలంటే ఈయన మనకు 1895లో ఆయన మన కాన్స్టిట్యూషన్ గురించి ఫస్ట్ ప్రపోజ్ చేసినారు. అది వర్దేనండి
స్వరాజ్ ఈజ్ మై బర్త్ రేట్. ఇది ఇంపార్టెంట్. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రేట్ అనేది స్లోగన్ చెప్పింది ఎవరైనా ఉన్నారంటే బాల గంగాధర్ తిలక్. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రేట్ బుక్లో లేదు. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రేట్ అని చెప్పింది స్లోగన్ ఎవరైనా ఉన్నారంటే బాల గంగాధర్ తిలక్. ఇప్పుడు ఏదైతే వినాయక చవితి, ఇప్పుడైతే ఛత్రపతి శివాజీ రోడ్ల మీద ర్యాలీలు చేస్తామో అది మరి బాల గంగాధర్ తిలక్ గారే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఆయన ఇంట్రడ్యూస్ చేశారంటే అప్పుడు ఇలాగ మనము ర్యాలీలు చేస్తూ మనం ఒకరినొకరు కలుసుకుంటే మన దేశం ఏమవుతుంది, యూనిటీగా ఉంటాము. అప్పుడే మనము మన బ్రిటిష్ వాళ్ళతో పోరాడొచ్చని బాల గంగాధర్ తిలక్ చెప్పారు. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ దేన్ని అంటాము? హిమాలయస్ని అంటాము. హిమాలయస్ని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాము. ఇప్పుడు నాకు ఒక గుర్తొచ్చింది. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏమంటే అరేవల్లి మౌంటైన్స్. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏమైనా ఉన్నాయంటే అరేవల్లి మౌంటైన్స్. దీనిపైన క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే అరేవల్లి మౌంటైన్స్ మీద రీసెంట్గా న్యూస్లో ఉంది, దాన్ని కొట్టేస్తున్నారని ఈ క్వశ్చన్ రావచ్చు. యంగ్ మౌంటైన్స్ వచ్చేసి హిమాలయస్, ఓల్డ్ మౌంటైన్స్ వచ్చేసి అరేవల్లి మౌంటైన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఐడియల్, జస్టిస్, లిబర్టీ, సెక్యులర్ అని వచ్చింది. చెప్పాను నేను. విచ్ పార్ట్ ప్రియంబుల్లో ఏమేమి ఉంటాయి? లిబర్టీ ఉంటుంది, సెక్యులర్ ఉంటుంది, ఇంటిగ్రిటీ ఉంటుంది, జస్టిస్ ఉంటుంది. అదే ప్రియంబల్ ఆన్సర్. విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ కంటెంట్స్ వెదర్ రిలేటెడ్? అట్మాస్ఫియర్ రిలేటెడ్గా ఏముంటుందంటే ట్రోపోస్ఫియర్. ఏముంటుంది అంటే ట్రోపోస్ఫియర్ ఉంటుంది. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్, ఏదైతే వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఉందో ఇది ఎక్కడ జరిగిందంటే మన న్యూఢిల్లీలోనే జరిగింది. ఇది ఎక్కడ జరిగిందని న్యూఢిల్లీలోనే జరగడం జరిగింది. తర్వాత క్వాడ్ సమిట్, ఇప్పుడు రీసెంట్గా క్వాడ్ సమిట్ మరి జరిగింది. దీనిపైన మరి మీకు క్వశ్చన్ రావచ్చు. అంటే క్వాడ్ సమిట్ ఎక్కడ జరిగిందంటే ఇది న్యూఢిల్లీలో జరగడం జరిగింది. తర్వాత క్వశ్చన్ వచ్చింది, ఫ్లయింగ్ సిక్ని ఎవరికి అంటారంటే మిల్కా సింగ్. ఈయన వచ్చేసి ఒక బెస్ట్ రేసర్. ఈయన వచ్చేసి ఆ ఇండియన్ ఆర్మీ సంబంధించిన ఒక సోల్జర్. మరి ఫ్లయింగ్ సిక్ని ఎవరిని అంటారంటే మిల్కా సింగ్ని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ యాక్టివ్ వాల్కనో ఇన్ లొకేటెడ్ వేర్? ఏదైతే మన వాల్కనో ఉంటుందో అది యాక్టివ్లో ఉంది. అది ఏ ఐలాండ్ ఉందంటే బ్యారెన్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే నియర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఉన్నాయి. విచ్ కంట్రీ హ్యాజ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యామెల్స్? ఏ కంట్రీ దగ్గర హైయెస్ట్ క్యామెల్స్ ఉన్నాయంటే ఆస్ట్రేలియా దగ్గర ఉండడం జరిగింది. మినీ కాన్స్టిట్యూషన్ మరి వచ్చింది క్వశ్చన్, ఇక్కడ వచ్చింది. మరి ఈ షిఫ్ట్లోనే మరి క్వశ్చన్ పేపర్ కింద వచ్చింది. మినీ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఏదంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1947. ఇక్కడ చూసుకోండి ఏం డిఫరెంట్ అంటే ఇక్కడ ఏం అడిగాడంటే ప్రియంబల్ గురించి అడిగాడు. బట్ సేమ్ మినీ కాన్స్టిట్యూషన్ని ప్రియంబల్ అంటాము. బట్ ఇక్కడ ఏది మినీ కాన్స్టిట్యూషన్ అంటే ఏమి 42nd అమెండ్మెంట్ 1976 అలాగే క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు షిఫ్ట్ 4. ఇప్పుడు ఏంటండి షిఫ్ట్ 4. విచ్ ఫోర్స్ ప్రొటెక్ట్స్ ఇండియా సీ బార్డర్స్? చూసుకోండి ఫ్రెండ్స్, వీడియో ఇప్పటికీ ఎంత అయిపోయిందంటే 38 minutes అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం 4 to 5 minutes అవుతుంది. ప్రతి ఒక్కరు పూర్తిగా వీడియో చూడండి. మీరు ఒక 40 నిమిషాలు అండి, లేకుంటే 2xలో పెట్టుకొని చూసుకోండి. ఒక 20 నిమిషాలు మీరు నాకు కేటాయిస్తే మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది, మీకు ఎంత హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. అందుకే 2xలో పెట్టుకొని చూసుకోండి. లేదా బ్రో నువ్వు బాగా చెప్తున్నావు, కంటెంట్ బాగా డెలివరీ చేస్తున్నావు అంటే మీ ఇష్టం. చూసుకోండి. షిఫ్ట్ వచ్చేసి విచ్ ఫోర్స్ ప్రొటెక్ట్స్ ఇండియా సీ బార్డర్స్? మరి ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ నుండి క్వశ్చన్ అడిగాడు. ఏమంటే మనకి ఏదైతే ఒక సైన్యం ఉందో అది బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అట్ సీలో. ఇప్పుడు సముద్రంలో ఎవరు ఉంటారు? ఇండియన్ నేవీ. ఆన్సర్ ఇండియన్ నేవీ. అలాగే హెయిర్లో ప్రొటెక్ట్ చేసేది ఎవరు? ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలాగే ల్యాండ్ పైన ప్రొటెక్ట్ చేసేది ఎవరు? ఇండియన్ ఆర్మీ. అలాగా నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? 25th జనవరి. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ మరి చెప్పే దీనిపైన క్వశ్చన్ రావచ్చు. నేషనల్ సైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? 28th ఫిబ్రవరి సివి రామన్ బర్త్డే రోజు. రామన్ ఎఫెక్ట్ ఇన్వెన్షన్ అయింది. సారీ. అలాగే నేషనల్ యూత్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? లాస్ట్ చెప్పాను 12th జనవరి
బర్త్ యానివర్సరీ ఆఫ్ ది స్వామి వివేకానంద. నేషనల్ యూనిటీ డే ఇది రావచ్చు. నేషనల్ యూనిటీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? October 31. తర్వాత వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు? June 5th. ఎప్పుడు ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు? June 5th. అర్త్ డే ఎప్పుడు? April 22. అర్త్ డే ఎప్పుడు? April 22. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు? June 21. హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు? December 10. తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు? March 8th. తర్వాత ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఎ సిటీ. ఫస్ట్ సిటీ పౌరుడు ఎవరంటే మాయోర్, MAYOR మాయోర్. అలాగే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రెసిడెంట్. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ అంటే గవర్నర్. వరల్డ్ లార్జెస్ట్ డెజర్ట్ నిన్న చెప్పా. క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి సహారా డెజర్ట్. విచ్ సీ ఈజ్ నోన్ ఫర్ ది విచ్ సీ ఈజ్ నోన్ ఫర్ ది సాల్ట్ ప్రొడక్షన్. మనకి ఏదైతే సీ ఉన్నాయో అరేబియన్ సీ ఉంది, బే ఆఫ్ బెంగాల్ సీ ఉంది. విచ్ సీ వచ్చేసి ఏమంటే మన అరేబియన్ సీ వచ్చేస్తుంది. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే అరేబియన్ సీ బ్రో 2 సీలు ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూసుకోండి. మనకు రివర్స్ నీళ్ళు ఏముంటాయి? సాల్టీగా ఉంటాయా లేకుంటే మంచినీళ్ళు ఉంటాయా? మంచినీళ్ళే కదా. గోదావరి కానీ, కృష్ణ కానీ, తర్వాత కావేరి కానీ అవన్నీ ఏ దాంట్లో కలుస్తాయండి? బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. కొద్దిగా మంచినీళ్ళు వెళ్ళి ఇప్పుడు చూసుకోండి, ఒక డబ్బాలో ఉప్పు నీళ్ళు తీసుకొని కొద్దిగా ఒక నీళ్ళని కొద్దిగా పోస్తే కొద్దిగా ఉప్పు నీళ్ళ ఒక గ్లాసులో ఉప్పు నీళ్ళు తీసుకోండి, ఇంకో గ్లాసులో కొద్దిగా ఉప్పు నీళ్ళు కొద్దిగా మంచినీళ్ళు తీసుకోండి. ఏవి ఎక్కువ ఉప్పు కల్పిస్తాయి? ఏ దాంట్లో ఎక్కువ ఉప్పు ఉందో దానికి కలుపుతుంది. ఏదైతే మంచి ప్లస్ ఉప్పు మిక్స్ అయిందో అది కొద్దిగా సాల్టీ తక్కువ కనబడుతుంది. అలాగే అరేబియన్ సీలో వచ్చేసి ఏ రివర్స్ కలవు. బ్రహ్మ ఇది ఏది ఉందో తాప్తి నర్మదా తప్ప ఏ రివర్స్ దాంట్లో వాటర్ని డిస్పోర్ట్ చేయవు. బట్ బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, కృష్ణ, తర్వాత కావేరి ఇవన్నీ మంచినీళ్ళని పోయి తీసుకుపోయి అరేబియన్ సీలో పెడతాయి. అందుకే బే ఆఫ్ బెంగాల్ వచ్చేసి కొద్దిగా సాల్టీ తక్కువ ఉంటుంది కంపేర్ టు అరేబియన్ సీ. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది గవర్నర్. అక్కడ సిటీకి అడిగాడు, ఇక్కడ గవర్నర్కి స్టేట్కి అడిగాడు. స్టేట్కి ఫస్ట్ సిటిజన్ ఎవరు? గవర్నర్. అదే నేషన్కి వచ్చేసి ప్రెసిడెంట్. ఇంకోటి చెప్తా చూసుకోండి. సుప్రీం కమాండ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరంటే ప్రెసిడెంట్. సుప్రీం కమాండ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరంటే ప్రెసిడెంట్. చాలామంది మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ పెడతారు, తప్పు. ఫస్ట్ ఇది సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చేసి ఎవరంటే ప్రెసిడెంట్. తర్వాత G7 అంటే ఏమో చెప్పమన్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. జీ అంటే 7 అంటే 7 ఉంటాయి. గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ ఈజ్ కాల్డ్ G7. తర్వాత మీకు ఇప్పుడు G7 అడిగాడు. నెక్స్ట్ షిఫ్ట్లో ఏమి అడగచ్చు? నెక్స్ట్ రాబోయే రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్స్లో ఏమి అడగచ్చు? G20 ఏంటంటే గ్రూప్ ఆఫ్ 20 నేషన్స్. ఏం అడగచ్చు? నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ది 20 నేషన్స్ అడగచ్చు. తర్వాత ఇక్కడ వచ్చింది పంజాబ్ కేసరిని ఎవరిని పిలుస్తామో ఆన్సర్ కామెంట్లో తెలపండి. 2 క్వశ్చన్లు ఇచ్చాను మీకు. టెంపరేచర్, SI యూనిట్ ఏదో చెప్పమన్నా. తర్వాత పంజాబ్ కేసరి ఎవరో మీరు ఆన్సర్లో కామెంట్లో తెలపాలి. తర్వాత విచ్ పాలసీ డిడ్ మహాత్మా గాంధీ అడాప్ట్? మహాత్మా గాంధీ ఏ పాలసీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇప్పుడే చెప్పా. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ వచ్చేసి పోదాం చూసుకుందాం అనే వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. కొద్దిగా గాంధీయన్ లీడర్స్ వచ్చేసి మాట్లాడి సాల్వ్ చేసుకుందాం అనే వాళ్ళు వచ్చేసి మహాత్మా గాంధీ. వీళ్ళని ఏమంటాము? నాన్ వైలెన్స్, అహింస లీడర్స్ వచ్చేసి గాంధీయన్ లీడర్స్లో వస్తారు. ఎక్స్ట్రీమిస్ట్ వచ్చేసి నాన్ వైలెన్స్, హింస లీడర్స్. నేషనల్ హెల్త్ ఫేర్ ఆర్గనైజ్డ్ బై మహారాష్ట్ర. ఇంతటికో మన June 4 సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ పేపర్స్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దీనిపైన క్వశ్చన్స్ ఎలా అడగచ్చు మరి డిస్కస్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నోట్స్ లభిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్ ఫ్రెండ్స్.